హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10th రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్. రిజల్ట్స్ డేట్ అయితే ఫిక్స్ అయితే కాబోతుంది ఈరోజు. సో అఫీషియల్గా ఉన్నటువంటి సమాచారం ప్రకారము రేపు లేదా ఎల్లుండు ఫలితాలు అనేది విడుదల చేసేందుకు ఎస్ఎస్సి బోర్డు కసరత్తు చేస్తున్నట్లయితే తెలుస్తోంది. ఈ యొక్క పరీక్షల్లో దాదాపు 90% మంది విద్యార్థులు అయితే పాస్ అయినట్లయితే విద్యాశాఖ నుంచి సమాచారం అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా పాస్ అవుతారండి. సో రిజల్ట్స్ అనేటివి వస్తున్నాయి కాబట్టి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, సో ఎన్ని గంటలకు రిజల్ట్స్ వస్తాయి, ఈ వివరాలన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ సో యూట్యూబ్ ద్వారా రికమెండ్ అయితే అవుతుందన్నమాట. నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అయితే ఉంటుందన్నమాట. లైక్ చేసేయండి. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలనే లింక్స్ అనేవి పంపిస్తూ ఉంటాను. డైరెక్ట్ లింక్స్ అనేవి పంపిస్తాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. వాటి గురించి కూడా తెలియజేస్తాను. ఓకేనా? లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ప్రముఖ దినపత్రికలు అయితే ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ కావడం జరిగింది. రేపు లేదా ఎల్లుండి 10th ఫలితాలంటూ మనకు పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని అయితే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 10th పబ్లిక్ పరీక్షల ఫలితాల ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. ఈ నెల 29 లేదా 30 తేదీన ఫలితాలను విడుదల చేసేందుకు ఎస్ఎస్సి బోర్డు కసరత్తు అయితే చేస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రిజల్ట్స్ డేట్ను అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. దాదాపు బుధవారం ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. అది సాధ్యం కాకపోతే గురువారం అయినా రిజల్ట్స్ అనేటివి విడుదల చేయనున్నట్లయితే విద్యాశాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మనకు చాలా క్లియర్‌గా అయితే చెప్పారు చూడండి. అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఈ యొక్క రిజల్ట్స్ ప్రాసెసింగ్ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేయడము ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయన్నమాట. ఇంకా డైరెక్ట్‌గా రిజల్ట్స్ అనేటివి ఆన్‌లైన్ చేయడమే అన్నమాట. లేట్ అయితే ఉండేది. సో ఇదొచ్చేసి బుధవారం రోజుకైతే ప్లాన్ చేస్తున్నారు. అంటే రేపటికైతే ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఇది గనక మిస్ అయినట్లయితే గురువారం రోజునైనా రిజల్ట్స్ అనేటివి వచ్చేస్తాయని చెప్పి చెప్తున్నారనమాట. ఈ ఏడాది మార్చ్ 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు 10th ఎగ్జామ్స్ అయితే జరిగాయి. ఈ ఏడాది మొత్తం దాదాపు 5,28,000 మంది విద్యార్థులు పరీక్షలకు రిజిస్టర్ అయితే చేసుకున్నారు. వీరిలో రెగ్యులర్ స్టూడెంట్స్ వచ్చేసి 5,17,000 మంది అయితే ఉన్నారు. 10,000 మందికి పైగా విద్యార్థులు వచ్చేసి సప్లిమెంటరీస్ అయితే రాశారని చెప్పి సో విద్యాశాఖ బోర్డు అయితే చెప్తుందన్నమాట. సో ప్రభుత్వ సలహాదారు ద్వారా అంటే కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ద్వారా అయితే రిలీజ్ చేయనట్లయితే మనకు ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రావడం జరిగింది. సో వివిధ దినపత్రికలలో అదేవిధంగా వివిధ సోషల్ మీడియా యాప్స్‌లలో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందనమాట. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు నేను చెప్పేది నిజమా కాదా అనేది. అయితే ఈ 10th ఫలితాలు వచ్చినప్పుడు డైరెక్ట్ లింక్‌లు అనేటివి ఉంటాయండి. నేను మీకు ఇస్తాను. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టేస్తాను. మీరు చూసుకోవచ్చనమాట. సో నేను వీడియో స్టార్టింగ్‌లోనే చూపించాను కదా! ఆ వెబ్‌సైట్‌లోనే రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. ఒకవేళ అది కాకపోతే ఏ వెబ్‌సైట్స్ ఉన్నాయనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇక్కడ ఒకసారి చూడండి. అఫీషియల్ తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. 10th వాళ్ళకి సంబంధించి bsc.telangana.gov.in అనే వెబ్‌సైట్ అనమాట. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క వెబ్‌సైట్‌లో ఈ యొక్క క్విక్ లింక్స్ అనేటివి ఉన్నాయి కదా! ఇక్కడ చూడండి. క్విక్ లింక్స్ ఉన్నాయి చూడండి. సో ఇందులో చేసి రిజల్ట్స్ అనేటివి ఓపెన్ అవుతాయన్నమాట. లేదా ఇక్కడ మేజర్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి ఇక్కడ స్క్రాలింగ్ అవుతున్నటువంటి దాంట్లో కూడా ఈ రిజల్ట్స్ అనేటివి డైరెక్ట్ లింక్స్ అనేటివి ఇస్తారనమాట. సో ఇచ్చినప్పుడు మనకు డైరెక్ట్‌గా ఈ యొక్క లింక్స్ మీద క్లిక్ చేసేసి మన యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మనము రిజల్ట్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చండి. సో ఈ యొక్క రిజల్ట్స్ అనేటివి ఈ వెబ్‌సైట్‌లో మనకు రాకపోతే వివిధ రకాల వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి మనబడి.కామ్ అయితే ఉంది. అదేవిధంగా రిజల్ట్స్ 360 వెబ్‌సైట్ అయితే ఉంది. అలానే ఈ యొక్క సోషల్ మీడియా యాప్ అయినటువంటి ఏదైతే వెయిట్ న్యూస్ ఉందో దాంట్లో పాపప్ మెసేజ్ అనేది ఉంటుందన్నమాట. అంటే డైరెక్ట్‌గా హోమ్ పేజ్ మీదే పెట్టేస్తారండి వాళ్ళు. సో అక్కడ జస్ట్ హాల్ టికెట్ నెంబర్ కొట్టి గెట్ డీటెయిల్స్ మీద కొట్టినట్లయితే మన యొక్క రిజల్ట్స్ అనేటివి డిస్‌ప్లే అయితే కావడం జరుగుతుందన్నమాట. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, రిజల్ట్స్ అనేటివి మాక్సిమము మనకు రేపు, ఎల్లుండి లోపలే ఉంటాయి. ఉదయం 11, 10:30 ఈ మధ్యలో అయితే మనకు రిజల్ట్స్ అనేటివి వచ్చేస్తాయన్నమాట. ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, కొన్ని మీకు సలహాలు అయితే ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఏంటంటే ఇక్కడ రిజల్ట్స్ భయంతో చాలామంది కూడా అఘాయిత్యాలు అయితే చేసుకుంటున్నారు. ఇంటర్ ఫలితాల్లో కూడా చూసాము. రిజల్ట్స్ రాకముందే కూడా కొంతమంది అయితే అఘాయిత్యాలకు పాల్పడినారనమాట. తీరా రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు పాస్ అయిపోయారు. సో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు అనేటివి మీరు తీసుకోవద్దు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాసారంతే. దీన్ని
క్వాలిఫై కాకపోతే మళ్ళీ క్వాలిఫై అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సప్లిమెంటరీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఓకేనా? మీరు క్లియర్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అందరు విద్యార్థుల్లాగే మీరు కూడా పాస్ అయిపోతారు. సో, నేను మీకు చెప్తున్నాను కొన్ని సలహాలైతే ఇవేనన్నమాట. సో, అదేవిధంగా మనకు రేపటి రోజున ఎగ్జాంపుల్‌కి రేపటి రోజున రిజల్ట్స్ గనుక వచ్చాయంటే సప్లిమెంటరీ టైమ్ టేబుల్ కూడా రిలీజ్ చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా సప్లిమెంటరీ అనేది ఉంటుంది. ఓకేనా? సో, దాంట్లో అయినా క్లియర్ చేసేసుకోవచ్చు. నేను వీలైనంత వరకు మీకు కూడా హెల్ప్ చేస్తాను. సో, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. మొత్తానికి రిజల్ట్స్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయిందనమాట. సో, మనకు సాయంత్రం లోపల మరొక అప్డేట్ అయితే వస్తుంది. అఫీషియల్‌గా జియో రిలీజ్ చేస్తారనమాట ప్రెస్ నోటు. ఆ ప్రెస్ నోట్‌ని కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంపార్టెంట్ అప్డేట్‌తోనే వస్తానండి. సో, లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.